మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో అంబేద్కర్ జగజీవన్ రామ్ల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. విగ్రహాలను ఆవిష్కరించనున్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, పేదల దళితుల అభ్యున్నతి కోసం పాటుపడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మరికొద్దిసేపట్లో ఆవిష్కరించనున్నారు. ఆయన మండపేటలో చాలా మందికి ఒక మాట ఇచ్చారు గతంలో, దాన్ని ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారు. ఎలా సాధ్యమైంది? మండపేట నడి రోడ్డులో నడి బొడ్డున ఈ విగ్రహాలను ఆవిష్కరిస్తారని గతంలో చెప్పడం జరిగింది. ఎలా సాధ్యమైంది? మరి ఈరోజు దళిత వాడలకే పరిమితమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, జగజ్జీవన్ రావు గారి విగ్రహం ఈరోజు మెండపేట నడిబొడ్డులోకి తీసుకొచ్చి మెయిన్ రోడ్లో పెట్టడానికి గల కారణం గత 30-40 సంవత్సరాల నుంచి దళిత వాడికే పరిమితం చేసినటువంటి పరిస్థితులు. వాటిని బయటికి తీసుకురావడానికి ఒక పెత్తందారీ వ్యవస్థ ఎవరో కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. రాజ్యాంగం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈ వివక్షత అనేటువంటిది ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని నేను ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మెండపేట ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత దీన్ని మెయిన్ రోడ్లోకి తీసుకురావాలని చెప్పేసి దళిత నాయకులందరూ అడిగినప్పుడు ఈ విగ్రహాలు ఇక్కడ తీసుకురావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి మున్సిపాలిటీలో తీర్మానం చేసి ఆ విగ్రహాలను ఇక్కడ తీసుకొచ్చి ఈ రోజుని ఆవిష్కరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. రెండు కూడా కంసి విగ్రహాలు, నాయకులందరూ వచ్చి ఉన్నారు. అయితే ఈ రోజు వరకు ఆ విగ్రహాలని దళితవాడలకు పరిమితం చేయడానికి మెయిన్ రోడ్లో అనేక మంది నాయకుల విగ్రహాలు ఉన్నాయి. అది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మా సామ్రాజ్యంలోకి దళితులను తీసుకురావడానికి వీర్లేదనేటువంటి విధంగా వీళ్ళు ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి దళితులకి, మైనార్టీలకి, బీసీలకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నిన్న కాక మొన్న జరిగినటువంటి విజయవాడ నడిబొడ్డులో, ఈ రాజధాని నడిబొడ్డులో 215 అడుగులు ఎత్తైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకురావడం. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటిది ఒక దళితులకు పరిమితమైనటువంటి నాయకుడు కాదు, ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి నాయుడు. ప్రపంచ దేశాలందరూ కూడా మరి మన రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. అటువంటి మహనీయుడికి నిలువెత్తు విగ్రహం 215 అడుగుల విగ్రహం విజయవాడ నడిబొడ్డులో పెట్టడమే ఏర్పాటు చేయడమే కాకుండా సుమారు 420 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది. యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గటువంటి విషయం. అటువంటి గొప్ప కార్యక్రమాలను చేపడుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా ఆయన వరవళ్ళలోనే ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఆయన ఏదైతే దళితులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అట్టడుగులో ఉన్నటువంటి వర్గాలందరినీ కూడా ఒక స్థాయికి తీసుకురావాలని చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము కూడా ఈరోజు మా అదృష్టం కొలిది ఆ పార్టీలో ఉండి ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క సందేశాలని, ఆయన యొక్క మరి ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి మున్సిపాలిటీలో తీర్మానం చేస్తున్నప్పుడు దురదృష్టం ఏంటంటే మున్సిపాలిటీలో నేను ఎక్స్-అఫీషియో మెంబర్గా ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు మరి జోగేశ్వరరావు కూడా